వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్లవి కాలేజీలో శాండ్ ఆర్ట్ రంగోలీ. హైదరాబాద్ నగరంలో ప్రజలకు త్రాగునీరు కూడా సరఫరా చేయటం లేదు. లోక్ భవన్ వద్ద ఉద్రిక్తత. ఎస్సీ రిజర్వేషన్లు హిందూ దళితుల హక్కు. ఇప్పుడు సనత్ నగర్, అమీర్పేట్, బల్కంపేట్ పరిసర ప్రాంతాల్లో నీటి కటకట. అంటే ఈ ప్రభుత్వము కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. నీకు సి టైప్ నుంచి మళ్ళా ఇక్కడ కైలాష్ నగర్ కానీ సుభాష్ నగర్ ప్రాంతంలో వచ్చారు. ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మీకు అన్నారో చూస్తారు. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేని సమస్య కొత్తగా ఎందుకు వచ్చిందని పూతు మాటలు తిట్టడానికి టైం సరిపోతుంది, కానీ ప్రజలకు నీళ్ళు ఇచ్చే అంత పరిస్థితి కూడా లేకపోతే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, మీరు ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళు ఎట్లా అమ్ముతున్నారు? ఒకవేళ ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళు అమ్మితే మీ రిజర్వాయర్ల దగ్గరికి మీ అమ్మే నీళ్ళు ఎట్లా తీసుకుపోతారో కూడా చూస్తా. మీరు ప్రజలు అల్లాడిపోతుండ్రు, తాగడానికి నీళ్లు లేకుండా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, మీ కళ్ళారా చూస్తూ. అయినా ఈ ప్రభుత్వానికి సోయి లేదు, కనీసం అడిగే బాధ్యత లేదు. తాగడానికి ఇప్పుడు నిత్యావసరం ఏంది? మనం ఉదయం లేవగానే రాత్రి వరకు నీళ్లతోనే, ఏ ఇష్యూ అయినా కానీ నీళ్లతోనే ఉంటుంది. పొద్దున్న లేచి ముఖం కడుకోవాలన్నా, స్నానం చేసుకోవాలన్నా, ఛాయ్ తాగాలన్నా, అదేవిధంగా దేవుడికి పూజ చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా నీళ్లతోనే ముడిపడి ఉంటుంది జీవితం అంతా. కాబట్టి వెంటనే ఇదంతా రెక్టిఫై లేకపోతే మరి పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యవంతం చేసి మరి మీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడమే కాకుండా సెక్రటరియట్ కూడా ముట్టడి చేస్తాం, గుర్తుపెట్టుకోండి. నిన్న ఢిల్లీ పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దేశ ప్రజల సాక్షిగా 542 మంది పార్లమెంట్ ముందులో ప్రధాని మోడీ వారి ఎదురుగానే బెంగళూరు చెందినటువంటి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఏ విధంగా మాట్లాడిందో దేశం మొత్తం చూసింది. అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ విభజిస్తే అదే బీజేపీ సంబంధించినటువంటి ఎంపీ భారతదేశం పాకిస్తాన్ ఏదో విభజించబడేదో తెలంగాణ ఆంధ్ర అట్లా విభజించబడదని చెప్పేసి చాలా ఘోరంగా తెలంగాణ ప్రజలు అవమానించే విధంగా 1400 అమరవీరుల యొక్క త్యాగాలని వృధా ప్రయాసగా మారుస్తూ అందరి సమక్షంలో, ప్రధాని సమక్షంలో, అమిత్ షా సమక్షంలో పార్లమెంట్ వేదికగా మాట్లాడని తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అలాంటి ఎంపీ మాట్లాడి ఇక్కడ నుండి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తారు ఆయన మాటలు వక్రీకరించారని చెప్పి. ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు, తెలంగాణ విభజన ఇండియా పాకిస్తాన్ విభజన సమానం అని చెప్పేసి. కాబట్టి వారు వెంటనే స్పీకర్ గారు వారి మీద చర్య తీసుకొని సస్పెండ్ గా వారిని పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు గవర్నర్ గారు కూడా వినతి పత్రం ఇస్తా ఉన్నాము. మా ఏరియాలో సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కూడా, ఎందుకంటే ఒకసారి పార్లమెంట్లో చట్టం అయ్యి పార్లమెంట్ రాజ్యసభ ఆమోదంతో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుతోని తెలంగాణ ఇస్తే తెలంగాణ అవమానపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు చేసిన తేజ సూర్య పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భం కాదు, అసందర్భం అది. ఆ సందర్భంగా మనసున్నటువంటి విషయాలన్నీ బయటపెట్టింది పార్టీ కూడా ఖండిస్తలేదంటే పార్టీ విధానాలు మరి ఏ విధంగా గతంలో సుష్మా స్వరాజ్ తెలంగాణకు మద్దతు పలికితే ఆమె ఆత్మకు శోభించే విధంగా ఈరోజు ఒక ఎంపీ మాట్లాడితే ఆ పార్టీ కానీ ఆ పార్టీ సంబంధించిన 8 మంది ఎంపీలు ఇక్కడ తెలంగాణ ఎన్నికైన వాళ్ళు మరి ఖండించపోగా దాన్ని సమర్థించే విధంగా మాట్లాడడం చాలా శోచనీయము. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. వారి గవర్నర్ కంప్లైంట్తో పాటు
మా ఏరియా సంబంధించిన పోలీస్ స్టేషన్లో వారిపైన ఎఫ్ఐఆర్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయబోతున్నాము. ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం వెంబడి స్పందించి లోక్సభ స్పీకర్ కూడా వారిని సస్పెండ్ చేయడం కాదు, బర్తరఫ్ చేయాలి, పార్టీ నుంచి కూడా వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గవర్నర్ వినతి ఇవ్వబోతున్నాం. హిందూ ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి ఈరోజు 17/4/2026 రోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అనేక ఎంఆర్పిఎస్ సంఘాలు ఐక్యతతో వచ్చి ఈ యొక్క హిందూ మాల మాదిగల ఐక్యతను మెరుగుపరచడానికి కోసానికి వాళ్ళ హక్కులను కాపాడడానికి కోసానికి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. దీంట్లో మాల సంఘం నుంచి వెళ్ళి కావలి అనంతరాములు గారు వచ్చారు. అట్లనే బ్రాహ్మణ సంఘాల నుంచి, బీసీ సంఘాల నుంచి వెళ్ళి, ఓసీ సంఘాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ వందలాది మంది భాగస్వాములై చర్చల్లో భాగస్వాములై పాల్గొనడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో హిందూ మాల మాదిగలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించాలి అవకాశం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతి ఆర్డరు 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము ఓన్లీ భారత సంస్కృతిని, భారత సాంప్రదాయాలు కట్టుబడి ఉండబడే ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్ చెందుతుంది. మత మార్పిడి చెందిన విదేశీ మతాలను చెందిన మత మార్పిడిగాళ్లకు, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ పాటించదు, వాళ్ళకు రద్దు చేయబడుతుంది అని చెప్పి తీర్మానించడం జరిగింది, జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ రాగానే ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ గారు వారు ఉవ్వెత్తున లేచి మా హక్కులను అంటే హిందూ షెడ్యూల్డ్ కాస్ట్కు సంబంధించిన హక్కులను చెడగొట్టడానికి కోసానికి వారు క్రైస్తవులను ఏకం చేసి, క్రైస్తవ మాల మాది ఉపకులను ఏకం చేసి హిందూ మాల మాదిలపై ఉసిగొల్పడం జరుగుతుంది. మా మీదనే కాకుండా బ్రాహ్మణుల మీద కూడా ఉసిగొల్పడం జరుగుతుంది. అంటే నీ ఆలోచన విధానం ఎలా ఉన్నది కృష్ణమాది అన్నగారు? నిన్ను ఒక మాదిగా ఉద్యమ నాయకుడిగానే చూశారు. ఎంఆర్పిఎస్ అంటే మాదిగా రిజర్వేషన్ పోరాట సమితిగా చూసాం, కానీ క్రైస్తవ రిజర్వేషన్ పోరాట సమితిగా మేము ఎప్పుడు కూడా గుర్తించలే. నారీ శక్తి వందన అధినియం దాని ద్వారా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ రాబోతుంది. కాబట్టి ఈ రిజర్వేషన్స్ 33% మహిళలకు పార్లమెంట్లో, ఇటు లోక్సభలో, అటు రాజ్యసభలో రేపు ఏదైతే ఈ యొక్క చట్టం కాబోతున్నదో దీని ద్వారా మహిళా సాధికారతతో పాటు 30 సంవత్సరాలు పైగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే విషయం ఉన్నదో 33% రిజర్వేషన్ కోసం, దాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆ కళని నిజం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారి ప్రయత్నంతో గతంలో 2023లో ఈ చట్టంగా మారినటువంటి ఒక మహిళా రిజర్వేషన్ బిల్ ఈరోజు 2029లోనే అమలు పరచాలి అనేటటువంటి రీతిలో రాజ్యాంగ సవరణ కూడా కాబోతా ఉన్నది. అది ఈరోజు రేపు రాజ్యసభలో, ఇవాళ లోక్సభ, రేపు రాజ్యసభలో అది దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. నరేంద్ర మోదీ గారి ప్రయత్నంతో 30 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి ఈ చట్టము, ఈ కళ, మహిళల కళ నిజం కాబోతా ఉంది. ఈరోజు పల్లవి కాలేజ్లో కొమరయ్య గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా డాక్టర్ శిల్పారెడ్డి గారు, మహిళా మోర్చా నాయకురాలు, వారి యొక్క ఆధ్వర్యంతో ఇక్కడ శాండ్ ఆర్ట్ అంటే ఉసికెతోని ఈ కళని ప్రదర్శించి దాదాపు 6 గంటల సేపు దాన్ని తయారు చేయడానికి నరేంద్ర మోదీ గారికి మహిళలు వందన చెప్తూ, మరి ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్లో అయితే డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, ఆస్ట్రోనాట్స్గా అన్నిట్లో కూడా మహిళలు ముందు ఉన్నారు. రాజకీయాల్లో కూడా ముందుగా ఉండాలనే ఆలోచనతో దేశ మహిళలందరూ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఒక బహుమతి అవుతుందో దానికి మేము మా తరఫు నుంచి, తెలంగాణ మహిళల తరఫు నుంచి నరేంద్ర మోదీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ, వారికి ఈ యొక్క శాండ్ ఆర్ట్ అవుతుందో వారికి అంకితం చేశాము. నరేంద్ర మోదీ గారు వారి చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని మీ అందరం కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తూ, మరి గతంలో 32 సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి చట్టము నిజం కాబోతుంది. కాబట్టి మరొకసారి మా తరఫు నుంచి, తెలంగాణ ప్రజల తరఫు నుంచి, తెలంగాణ మహిళల తరఫు నుంచి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.